నమో కనకదుర్గ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ నెల వార ఫలితాలు. 2024 ఏప్రిల్ 21వ తారీఖు నుంచి ఏప్రిల్ 27వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాడికి గోచార గ్రహస్థితిలో ఏ ఫలితాన్ని ఇస్తూ ఉంది. దానికంటే ముందుగా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. మేషరాశిలో గురు భగవానుడు సంచారము. గురు భగవానుడు సూర్యనారాయణ మూర్తితోటి కూడి మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కన్యా రాశిలో కేతుదేవుని సంచారము, మకర రాశిలో శనైశ్వరుని సంచారము, ఆఖరిదైన మీనరాశిలో రాహు భగవానుడి సంచారము, వక్రించిన బుధుడితోటి కూడి రాహు భగవానుడి సంచారము. ఈ వక్ర బుధుడు ఈ వారం చివరిలో వక్రం నుంచి బయటకు వస్తారు. అంటే 25వ తారీఖు నుంచి వక్రగతిలోంచి బుధ భగవానుడు బయటకు వస్తాడు. 24వ తారీఖు వరకు కూడా ఆయన వక్రగతిలోనే ఉంటాడు. 25 నుంచి వక్రగతిలోంచి బయటకు వస్తున్నాడు. శుక్ర భగవానుడు కూడా మీనరాశిలో సంచారము. మీనరాశిలో ఉన్న శుక్రుడు 25వ తారీఖు నుంచి మీనరాశి నుంచి మేషరాశిలోకి రాబోతూ ఉన్నాడు. మేషరాశిలో 3 గ్రహాలు వరుసగా, అలాగే మీనరాశిలో కూడా రాహువు బుధుడు 24వ తారీఖు వరకు శుక్రుడితోటి కూడి 3 గ్రహాలు. 24 నుంచి రాహువు వక్రస్థితి నుంచి బయటికి వచ్చిన బుధుడితోటి కూడిన రాహువు సంచారము. కుజుడు సంచారము కుంభరాశిలో జరుగుతుంది. శనీశ్వరుడితోటి కూడిన కుజ సంచారము కుంభరాశిలో జరుగుతుంది. కుంభరాశిలో కుజ భగవానుడు సంచారము. ఆయన రాశి అయిన మేషరాశిలో సూర్యనారాయణ మూర్తి మరియు గురు భగవానుడి సంచారము. ఈ నేపథ్యంలో ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు, శుభ ఫలితాలు చోటు చేసుకోబోతున్నాయి, ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. ఈ వారం యొక్క విశేషాంశం ఏమన్నా ఉందా, ఇది ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ వారం యొక్క విశేషాంశము సూర్యనారాయణమూర్తి తన ఉచ్చ రాశి అయిన మేషరాశిలో సంచారం జరుపుతూ ఉన్నారు. ఉచ్చ స్థానమైన మేషరాశిలో ఆయన మామూలుగానే ఆయన ఉచ్చ రాశి అయిన మేషరాశిలో సంచారం చేస్తుంటే చాలా మంచి ఫలితాన్ని ఆ ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రసాదిస్తాడు. అలాంటిది జీవకారకుడైన బృహస్పతితోటి కూడి సంచారము. అలాగే ఈ నెల 24వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు కూడా, అంటే ఇద్దరు గురువర్యుల సమక్షంలో సూర్యనారాయణమూర్తి సంచారం మేషరాశి. అది కూడా మేషరాశి కాలపురుషుడి కుండలిలో ప్రథమ రాశి మేషరాశి. ఈ ప్రథమ రాశిలో సూర్యనారాయణమూర్తి ఉచ్చస్థానం తీసుకున్న అద్భుతమైన రాశిలో గురు భగవానుడు, దేవతల గురువైన గురు భగవానుడు, దైత్య గురువైన శుక్రాచార్యులతోటి కూడి సూర్యనారాయణమూర్తి సంచారము అద్భుత ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఇవ్వబోతోంది. ఈ అద్భుత ఫలితాలు ఏ విషయాల్లో ప్రభావం చూపబోతుంది, ఏ విషయాల్లో ఈ అద్భుత ఫలితాలు వర్తిస్తాయి ద్వాదశ రాశుల వాళ్ళకి, ఇది మనం తెలుసుకుందాం. ఇది తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం 24వ తారీఖు నుంచి కూడా అందరికీ చక్కటి ఆత్మస్థైర్యం ఉంటుంది, మనోధైర్యం ఉంటుంది. విల్ పవర్ తోటి పనులన్నీ కూడా చకచకా చేసుకునే సమర్థత అందరికీ వర్తిస్తుంది. 27 నక్షత్రాల వాళ్ళకిను అలాగే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ పాయింట్ వర్తిస్తుంది. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యలు సెట్ అయ్యే విధంగా మంచి వైద్యం దొరకడము, తదితర అంశాలన్నీ కూడా ఆ చల్లని సూర్యనారాయణమూర్తి కృప వల్ల అవ్వడానికి బగబగా మండుతూ ఉన్నా సరే వేసవిలో ఆయన లేనిదే మన ఉనికి మన మనుగడ ఉండదు. కాబట్టి ఆయన మనకి ఎలాగైతే ఆయన కాంతిని తీసుకొని చంద్రుడు చల్లగా వెన్నెల్ని కురిపిస్తాడో, ఆయన కాంతితోటి మన జీవితంలో పచ్చదనము, చల్లదనము శోభాయమానంగా ఉంటుంది. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ గోచర గ్రహస్థితులు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి అన్న విషయాలు ఒక్కసారి పరిశీలిద్దాం. వృషభ రాశి యొక్క ఫలితాలు. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి మీకు వ్యయ స్థానంలో సూర్యనారాయణమూర్తి సంచారము. వ్యయ స్థానం కుటుంబానికి సంబంధించిన కొన్ని ఖర్చులు మీ అదుపు లేకుండా అవుతుంది. తల్లిగారికి మీకు మధ్య ఈగో క్లాషెస్ రావడానికి, తల్లిగారు కావచ్చు, తల్లి సమానమైన వారితోటి ఈగో క్లాషెస్ వస్తాయంటే అది మీ అత్తగారు కావచ్చు, మీ పెద్దమ్మ కావచ్చు, మీ పిన్నమ్మ గారు కావచ్చు, ఎవరైనా మీరు తల్లిగా భావించే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతోటి స్వల్పంగా ఈగో క్లాషెస్ వస్తాయి. మీరు వర్కింగ్ ఉమెన్ అయితే, లేదా మీరు ఆడైనా మగ అయినా సరే, మీరు వర్కింగ్ అయితే మీరు పనిచేసే చోట
మీకంటే వయసులో పెద్దవాళ్ళు, అది ఆడవ్వచ్చు మగవ్వచ్చు, వాళ్ళతోటి కూడా కొంత ఈగో ప్రాబ్లమ్స్ చోటు చేసుకుంటాయి. దానికి మీకు రీజన్ కూడా తెలియదు, చాలా సిల్లీగా అనిపిస్తుంది. అసలు ఎందుకు ఇలాగ మాట్లాడుకోవట్లేదు, చాలా సిల్లీగా అనిపిస్తుంది, వడ్ల గింజలో బియ్యపు గింజలాగా అనిపిస్తుంది. బట్ ఈ వారం అంతా కూడా కొంచెం ఈగో క్లాషెస్ తోటే మీకు ఈ వారం వెళ్తుంది. ఇదొకటి చిన్న నెగిటివ్ పాయింట్ ఉంది. మిగతా విషయాలు మనం చూసుకుంటే కనుక మిగతా విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ. ఇంటికి సంబంధించిన ఖర్చులు, ఇంటికి సంబంధించి ప్రత్యేకించి ఆరోగ్యానికి ఖర్చులు ఎక్కువ పెడతారు. ఆరోగ్యానికి ఖర్చులు ఎక్కువ పెడుతున్నారంటే ఇక్కడ మీరు ఏదో హాస్పిటల్స్కి తగలేస్తారని అయితే డెఫినెట్గా కాదు. ఇప్పుడు కొంతమంది న్యూట్రిషన్ డైట్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి, దానికి వాళ్ళు ఆ సదరు న్యూట్రిషనిస్ట్కి డబ్బులు పే చేస్తే వారు అంటే కన్సల్టేషన్ తీసుకుంటేనే మంచిగా బాగా గైడ్ చేస్తారు. అది మంచిదే కదా, అది హాస్పిటల్కి అనవసరంగా అయ్యే ఖర్చు అయితే కాదు కదా. అలా మీ హెల్త్ బాగుపరుచుకోవడానికి ఖర్చు అయితే ఈ వారం జరుగుతుంది. ఈ వారం నుంచి స్టార్ట్ అవుతుందనే చెప్పాలి. ఇలా ఏదో ఒక ఖర్చు, లేదా మీ తల్లిగారి హెల్త్ రీత్యా ఖర్చులు జరుగుతాయి. హెల్త్ రీత్యా ఈ వారం కొంచెం ఖర్చులు జరుగుతాయి అది కూడా చాలా స్వల్పంగా. ఒకవేళ మీ తల్లిగారి జన్మజాతకంలో బాగా ఉంటే ఇది క్యాన్సిల్ అయిపోతే ఇలా ఇంకొక రకంగా మీ పర్సనాలిటీ మేక్ ఓవర్కి డబ్బు ఖర్చు కొంత ఉంటుంది. మీరు స్వగృహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ప్రస్తుతం ఈ వారం మీకు అది కొంచెము ఇబ్బందికరంగా ఉంటుంది. ఇబ్బందికరంగా ఎందుకు ఉంటుందంటే ఆ బిల్డర్ ఎవరైతే మీరు ఇస్తారో లేదా ఎవరికైతే మీరు పనులు అప్పచెప్తారో వాళ్ళు కొంత పనులు వేగవంతంగా చేయట్లేదు అన్న అసంతృప్తి ఒకటి మిమ్మల్ని బాగా వేధిస్తూ ఉంటుంది. ఈ వారమే గృహ ప్రయత్నాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళు కనీసం ఒక 2 వారాలు ఇక్కడి నుంచి ఒక 2 వారాలు వీటిని పోస్ట్పోన్ చేసుకోవడమే ఉత్తమము. విద్యార్థులందరికీ కూడా మంచి శుభ సమయమే. ఫైనాన్షియల్గా ఆర్థికంగా చాలా మంచి శుభ సమయము. ఒక ఈగో క్లాషెస్ మినహాయిస్తే మిగతా విషయాల్లో ఈ వారం మొత్తం కూడా వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ చాలా చక్కటి శుభ సమయం. చూశారు కదండి మీ రాశి యొక్క ఫలితాలు. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మనం ఒకసారి చూద్దాం. సూర్యనారాయణమూర్తి మేషరాశిలో ఉచ్చ నుండి ఉన్నాడు. కుదిరితే కనుక అంటే మీకు టైం సహకరిస్తే రాత్రిపూట కొంచెం పెందలాడే పడుకోగలిగే అవకాశం ఉన్నవాళ్ళు ఉదయాన్నే సూర్యోదయ పూర్వమే స్నానం చేసి సూర్యనారాయణమూర్తికి అర్ఘ్య ప్రదానం చేస్తే చాలా మంచిది. మేషరాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. సంవత్సరం వరకు కూడా మనకి కావాల్సిన ఆత్మస్థైర్యాన్ని, మనోనిబ్బరాన్ని, దృఢ సంకల్పాన్ని సూర్యనారాయణమూర్తి ప్రసాదిస్తాడు. ప్రత్యేకించి ఆరోగ్యం భాస్కరాది చేయుడు. ఈ సంవత్సరం పొడుగుతా మనం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలంటే ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత అయిన సూర్యనారాయణమూర్తిని శరణ వేడాలి. సూర్యనారాయణమూర్తిని ఎలా శరణ వేడాలి ఈ విషయం ఇప్పుడు మనం చూద్దాం. అలాగే సూర్యనారాయణమూర్తి ఆల్రెడీ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఈ పరిహారం చేసుకోవడం వల్ల, వైద్యులు సూచించిన మందులు తీసుకుంటూ ఈ పరిహారం చేయడం వల్ల తీసుకున్న మందు మీ బాడీకి సెట్ అయ్యి మీకున్న వ్యాధి త్వరితగతంగా నయం అవ్వడానికి చక్కటి ఆస్కారం ఉంటుంది. ఇక మనం ఇప్పుడు పరిహారం ఏంటో చూద్దాం. ఈ పరిహారం అర్ఘ్యప్రదానము. మీకు సూర్యాష్టకం ఇప్పుడు మీరు ఒకవేళ రాత్రిపూట లేటుగా పడుకున్న వాళ్ళు పొద్దున్నే మీరు లేవలేరు అని అనుకుంటే కనీసం 10 లోపల, ఉదయం 10 లోపల అర్ఘ్యప్రదానం చేయడానికి ప్రయత్నించండి. అంతకు మించి మటుకు దాటనీయకుండా ఉండడానికి దాటనీయకండి. ఆ లోపే చేయండి. అర్ఘ్యప్రదానం చేసేప్పుడు ఆ నీళ్ళలో ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని అందులో ఒక మందార పువ్వు, మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే మందార పువ్వు వేసి అర్ఘ్యం ఇవ్వండి. మందార చెట్టు అందరింట్లో ఉండదు కాబట్టి లేని వాళ్ళు గులాబీలు ఇలాంటివి, లేదా గన్నేరు చెట్టు, ఎర్ర గన్నేరు చెట్టు అందుబాటులో ఉంటే ఎర్ర గన్నేరు కూడా వేసి ఏదైనా కూడా ఎర్రటి పుష్పంతో స్వామివారికి అర్ఘ్యం వదలాలి. ఈ అర్ఘ్యం వదిలి సూర్యాష్టకం చదువుకొని, కుదిరితే ఆదిత్య హృదయం కూడా చదువుకొని సూర్యనారాయణమూర్తిని చూస్తూ, సూర్యనారాయణమూర్తి అమ్మవారి కన్నుగా భావిస్తూ సూర్యనారాయణమూర్తిని కనీసం ఒక 1 minute అయినా సూర్యనారాయణమూర్తికి దండం పెట్టడానికి ప్రయత్నించండి. నమస్కార ప్రియ భాస్కర అని చెప్తుంది శాస్త్రము. సో ఒక్క నమస్కారంతో సంతృప్తి చెందే దేవీ దేవతలు ఎవరైనా ఉన్నారంటే ప్రథమంగా ఆ కోవలోకి వచ్చేది నిస్సందేహంగా సూర్యనారాయణమూర్తి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒక్క నమస్కారానికి ప్రీతి పొందుతాడు అని చెప్పి మనకి స్కాంద పురాణం తదితర గ్రంథాల్లో ఉన్నది.
అలా ఇప్పుడు ఈ వారము విడవకుండా సూర్యనారాయణమూర్తి పాదాన్ని పట్టుకోండి. సూర్యనారాయణమూర్తి పాదాన్ని పట్టుకోవడం వల్ల వచ్చే సంవత్సరం వరకు చేసేది మనం ఈ వారం వరకే అయినా సరే రిజర్వ్ చేసుకోవడం. ఇప్పుడు మనం డబ్బులు దాచుకుంటే మనకి లేని సమయంలో ఉపయోగపడతాయి. అలాగా ఇప్పుడు చేసుకునే రెమెడీ మనకు కావలసిన సమయంలో చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా సూర్యనారాయణమూర్తి ఆశీస్సులు మీరందరూ అందుకుంటారని ఆశిస్తూ, అందుకోవాలని భావిస్తూ మంగళం. నమో కనకదుర్గ, నమో భగవతే వాసుదేవాయ.